జరుగుతోంది ఇక్కడ? కుబేరా, ఏమి ఈ ప్రకృతి వైపరీత్యము? వాయు వరుణ అగ్నిదేవుల మధ్య రంభ గురించి రభస జరుగుతున్నదా ఏమి? అదే తెలియకున్నది ప్రభు. వాయుదేవా, మీ కోపమునకు కారణమేమి? కోపమా కొత్తిమీర కట్ట? నేను వచ్చింది గాలి కొట్టుకొని. ఏమిటి దేవేంద్ర ఇదంతా? పనులన్నీ మానుకొని ఇంట్లో కూర్చున్నా మా ప్రభావం మమ్మల్ని మడత పెట్టేస్తుంది. ఏం మడతో ఏమో, ఈ ఆసనాన్ని వదిలితే ఎగిరెళ్ళి ఏ లోకాల్లో పడతానో తెలియకున్నది. కానీ ఒకటి మాత్రం అర్థమవుతున్నది, మన గుంపల ముంచే విపత్తి ఏదో సృష్టించబడేది దేవేంద్ర. మనం నిర్వర్తించే పనులు మనపైనే ప్రభావం చూపుతున్నాయంటే మన విధుల్ని ఆ బ్రహ్మ మరి ఒకరికి అప్పచెప్పిన నా అభిప్రాయం దేవేంద్ర. సందేహమే లేదు, ఆ శక్తి ఆయనకి కాక మరెవరికి ఉండదు. పదండి, వెళ్ళి ఆ సృష్టికర్తని అడిగి తెలుసుకుందాం. బ్రహ్మదేవ, ఇంతటి వైపరీత్యం సంభవిస్తుంటే చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉండడంలో మీ ఆంతర్యం ఏమిటి? చేయవలసినదంతా చేసేసి తనకు కావలసిన ఫలితం దక్కించుకున్నాక తేలుకుట్టినా దురదని గోకినంత సమ్మగానే ఉండును. వాయుదేవా, ఏమి నాపై అభాండాలు? అభాండాలా? మీ మనసులో మా పైన ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని పిలిచి అడగవలను, అంతేకాని మేము నిర్వర్తించు విధుల్ని వేరెవరికో అప్పగిస్తారా? అసలు అసలు మేము చేసిన తప్పిదం ఏంటో మాకు తెలియాలి. వరుణదేవా, నీ కుళాయి కట్టివేయము. ఈ విపత్కర పరిస్థితికి కారణం మీ పాపం కాదు, మా విధి నిర్వహణలో జరిగిన చిన్న లోపం. నారాయణ నారాయణ, పితృదేవులకు ప్రణామములు. ఏమిటి తండ్రి ఎన్నడూ లేని విధంగా ఈ పరిణామములు? పాదుకలతో కొడితే పళ్ళు రాలిపోతాయి. ఖాళీగా ఉంటే ఉడతలు పట్టుకోక నీ చిడతల వాయింపుతో ఒత్తి వెలిగించితివి. చూడు, లోకాలన్నీ ఎలా అల్లకల్లోలమైపోతున్నాయో. నేనేమి చేసి తిని తండ్రి? నువ్వేమీ చేయలేదు నాయనా, నాతో చేయించితివి. నారాయణ నారాయణ, జననీ జనకులకు ప్రణామములు. తండ్రి గారేదో తలలకు మించిన భారంతో విధి నిర్వహణలో నిమగ్నమైనట్టున్నారు. అవును పుత్ర, భూలోకమునకు పంపు తెలుగు చలనచిత్ర కవుల తలరాతలు, వారు రాయి రాతలు రాయిచుంటిని ప్రసవమునకు పంపవలను కదా. అయినను నాకు చిన్న మనోవేదన ఉన్నది, తీర్చెదరా? వద్దు నాయన, ఆ తర్వాత ప్రసవ వేదన నేను పడలేను. నీ సంగతి నాకు తెలుసు కదా. నా రాతలేవో నన్ను రాసుకొని నీవు వెళ్ళుము. నా కోరికను ఆ రాతలే తండ్రి. అంటే అంటే నీ కలముతో ఆచార్య ఆత్రేయ, వేటూరి, సినారే లాంటి ఎందరో మహాకవులను సృష్టించి వారి చేత అద్భుతమైన పాటల్ని రాయించి కోట్లాది ప్రజల్ని రంజింపచేసి తిరిగదా. నీ కలమునకు అంతటి కళ ఉన్నను మీ సహధర్మచారిణికై కనీసం ఒక్క పాట కూడా రాయలేదే అని. తన కోసం కనీసం మీరు ఒక్క పాట రాసినా నా తల్లి కళ్ళల్లో ఆనందం చూసేదను. నేను ఖాళీగా ఉన్నప్పుడు కబురు పెడతానులే, వచ్చి చూద్దువు గాని. నీలాగా నేను పని లేకుండా కూర్చోలేదు ఇక్కడ. వెళ్ళు. అది కాదు సరసు, సరసు. నీ ఆనందం తగలయ్యా, పెట్టావుగా నాకు. సరసు, నీ బొంగమూతి అని నాకు చాలా ఇష్టం. మాకి బొంగమూతలు చేదుడు ముక్కలు తప్ప ఇంకేం మిగిలాయని. అది కాదు సరసు, ఈ అలకనే పలక మీద నా చిలకకు పాటల మాలి కలినచో సంతోషమేగా. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. అలా భూ తగిలి రాత లేకుండానే పుట్టాడు నెల తక్కువ వెధవ. రాత లేకుండా పుట్టాడంటే వాడికి మరణం లేదుగా. అంతేకాదు, వాడికి మనతో సమానంగా శక్తులున్నాయి. మనస్ఫూర్తిగా వాడు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. అప్పుడు మనకు బాగా తీరుతుంది. వాడు పుడితేనే ఇలా ఉంటే శక్తులున్నాయని వాడికి తెలిస్తే మన పరిస్థితి ఏమిటి? నారదా, ఓసారి ఆ చిడతలు ఇలా ఇవ్వు. దేనికి? చెక్క భజన చేసుకోవడానికి. వెటకారమా? లేకపోతే ఏమిటండి, చేయాల్సిన పనులకు చేయిచ్చి సరసాలకు చేయి చాస్తే ఇలాగే ఉంటుంది. చూడు నారదా, చూడు, నా కంటి చూపుకే భయపడే ఈ ఇంద్రుడు నన్నే పరిహసించుతున్నాడు. ఇదంతా నీ వల్లనే. నిన్ను. తండ్రి శాంతించు, సమస్య నా వల్లే కదా, పరిష్కారము నేనే చూపేదా. ఏమది? ఇప్పుడు జీవుల్ని పుట్టించేది మీరు, మరి గిట్టించేది ఎవరు? యముడే కదా. ఆయనను అడిగినా సమస్య సరిచేయను కదా. వాయుదేవా, వెంటనే వెళ్ళి ఆ యముడిని తోడుకొని రమ్ము. అటులేనే. వాయుదేవా, చెవులు పోయా? నేను తీసుకురమ్మంది యమధర్మరాజుని, ఈ చిత్రగుప్తుని కాదు. యమధర్మరాజులు వారు రానన్నారు. ఈ గాలితో కబురంపిన గాలి వార్తలుగా కొట్టివేయదునని నాతో వర్తమానం పంపినారు. రానన్నారా?
అదేగా చెప్పేది. మీది మీరే చిత్రగుప్త, మీ సమస్యను మిమ్మల్నే పరిష్కరించుకోమన్నారు. బాయ్. తండ్రి శాంతించు. ఆ యముడి బలుపుని ఎక్కడ కలపాలో ఎలా చిలకాలో నాకు బాగా తెలుసు. ఇక ఈ సమస్య మనది కాదు, యముడిది. ఆ యముడికి మొగుడే ఆ నెల తక్కువ వాడు.